తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సుప్రీంకోర్టు అయితే సంచలనమైన తీర్పు వెలువరించింది. మన అందరికీ తెలుసు, ఏదైతే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో తెలంగాణలో, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఉదాహరణకి డిఎం శ్రీహరి గారు, పోచారం శ్రీనివాస్ గారు, దానం నాగేందర్ గారు, ఇట్లా ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. అయితే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు పార్టీ మారిన వెంటనే వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి అటు స్పీకర్ దృష్టికి, ఇటు కోర్టు దృష్టికి, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, మిగతా వాళ్ళందరూ ఇటు స్పీకర్ దృష్టికి, అదేవిధంగా కోర్టు దృష్టికి అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక నాయకుడి గురించి ప్రజలు ఏమనుకుంటారంటే, ఒక పార్టీ గుర్తు మీద ఒక నాయకుడు గెలిచి, ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు ఎమ్మెల్యే గెలవడం అంటే అక్కడ ఏదైతే నువ్వు పార్టీ టికెట్ మీద పోటీ చేసినావో ఆ సింబల్ని చూసి చాలామంది ఓటేస్తారు. అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి కాదని చూసి కొంతమంది ఓటేస్తారు. అదేవిధంగా కొంతమంది అభివృద్ధి కోసం ఆలోచించి అట్లా ఓటేస్తారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి. ముఖ్యంగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకొక పార్టీలోకి మారడం అంటే ఖచ్చితంగా రాజీనామా చేసి ఏదైతే పార్టీలోకి అతను వెళ్ళాలనుకున్నాడో ఆ పార్టీ నుంచి గెలవాలని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓటు వేసారు కాబట్టి, వాళ్ళని అతను నమ్మిరు కాబట్టి, ఆ పార్టీని కూడా నమ్మిరు కాబట్టి వాళ్ళు ఓటు వేసారు. అలాంటి ప్రజలను మోసం చేసి ఇంకొక పార్టీలకు పోవడం అనేది ముమ్మాటికి తప్పే అని ప్రజలు ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే గెలవాలంటే ఒక పార్టీ కావాలి, అధికారం అనుభవించడానికి ఇంకొక పార్టీ కావాలి. ఇది వాళ్ళ స్వార్థం కోసం. ఏమన్నా అంటే మేము పార్టీ మారుతున్నాం, కారణం అభివృద్ధి జరగట్లేదు, ప్రజలకు అభివృద్ధి పనులు చేయడానికే పోతున్నాం అని చెప్పేసి మాట్లాడతారు. కరెక్ట్ ప్రభుత్వంతో సయోధ్యగా ఉండి నిజంగా ఒక ఫైట్ చేయాలనుకుంటే, సమస్య మీద పోరాడాలనుకుంటే, ఆ ప్రజా సమస్యను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, ఆ గెలిపించిన నాయకు బాధ్యత తీసుకుంటే ఏ పనైనా చేయొచ్చు. ఎంత పెద్ద ప్రభుత్వం అనేది కాకున్నా కూడా పనులు చేసే సత్తా ఉండాలి నాయకుని దగ్గర. అది చేయలేక మేము పార్టీ మారుతున్నాం, కారణం అభివృద్ధి అని చెప్పేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం పార్టీ మారితే అది ప్రజల అవసరం కోసం మారడం, ప్రజలకు అభివృద్ధి కోసం మారడం అని ఎట్లా అవుతుంది అనేది ప్రజలు సూటిగా అడుగుతున్న ఒక క్వశ్చన్ ఇది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో పార్టీ మారిరో వాళ్ళ మీద ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక చర్య తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి మారిరో వాళ్ళ మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా స్పీకర్కి వదిలేసింది. అయితే స్పీకర్ మరి అనర్హత వేటు వేస్తాడా, లేదంటే వీళ్ళ ఉప ఎన్నికలకు పోయి మళ్ళీ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి నిజంగానే వీళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా నాయకులు అనేది కూడా మనం చూడాలి. కానీ ప్రజలు మాత్రం ఒక్కటే అడుగుతున్నారు, ఏ నాయకుడు పార్టీ మారినా ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలకు పోయి పోటీ చేసి గెలిచి అప్పుడు నిజంగా వాళ్ళకి నిజంగా ఎంత దమ్ముంది, ఆ నాయకునికి ప్రజలు మళ్ళీసారి నమ్ముతారా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ 2 పార్టీలు స్వాగతించినాయి. అదేవిధంగా స్పీకర్ కూడా మరి త్వరలో ఏం నిర్ణయం తీసుకుంటాడు, నిజంగానే వీళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలు తెలంగాణ రాబోతున్నాయా, వస్తే మరి నిజంగానే వాళ్ళు ఏదైతే పార్టీ మీద గెలిచి ఒక పార్టీలకు మారారో ఆ పార్టీ గుర్తు మీద మారిన పార్టీ గుర్తు మీద వీళ్ళకి గెలిచే సత్తా ఉందా లేదా అనేది మనకు త్వరలోనే తెలియబోతుంది. ఏది ఏమైనప్పటికీ ఏ నాయకుడు పార్టీ మారినా ప్రజలు గల్లబట్టి అడిగే విధానం రావాలి. ఎందుకంటే వాళ్ళు ఒక నిబద్ధతతోటి, నిజాయితీగా, వాళ్ళొక ప్రేమతోటి వాళ్ళు నిజంగా బాగుండాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాళ్ళు ఓటు చేసిన ఏదైతే ఓటు ఉందో దాన్ని పార్టీ మారి దుర్వినియోగం చేస్తూ వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారుతూ ప్రజలను బదనాం చేసే ఏదైతే కథ ఉందో, ప్రజలకు అభివృద్ధి అని చెప్పేసి ఏవైతే మాయ మాటలు ఉన్నాయో గజ్జెప్పుడు బంద్ చేయాలి. అందుకే ప్రజలు కూడా ఇవన్నీ చూస్తూనే ఉంటారు. లేట్ అయినా పర్లేదు, తీర్పు అనేది బలంగా ఉండాలి. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ కోర్టే ఎంటర్ అవుతుంది. కోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో, నిజంగానే స్పీకర్ వాళ్ళ మీద అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకి వెళ్తే మాత్రం ఏ పార్టీ గెలుస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా అసలు నిజంగా ఇలా ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీ మారడాన్ని మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ టాపిక్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి తెలియజేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. జై హింద్.